ప్రయాణం ఒక తప్పనిసరి అవసరం. గౌరవిస్తూ వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం. సార్ యొక్క సందేశం చాలా గొప్పగా ఉన్నది. సార్ గారు ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థాయికి మాకు చాలా అందరం ఆయన మీదే బతికినాము. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఏమిటి మోతాదు లేనట్టు అయిపోయినాము, దుఃఖోదారులకు అయిపోయినాము. అన్నలాగా తమ్ముడులాగా రోడ్డు మీద మాకు ఇప్పుడు తెలుస్తున్నది. చిన్న చిన్నలంతా బైకుల మీద వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. మాకు చాలా ఇప్పుడు ఎక్కువైంది అవుతుంది, చాలా ఇది అవుతున్నది. మాకు ఇంత పరిస్థితి వచ్చింది. ఆయన పోయిన సంగతి మాకు అన్నపొలం కాకపోతే గంజలం కాకపోతుంది. నా మస్తి అన్నలాగా తమ్ముళ్ళలాగా నాకు అని చెప్పేసి చిన్న ఏవిని మీ ముందు ప్రదర్శించబోతున్నాము. దయచేసి పెంచడానికి కోసం మొక్కలతో పరచడానికి మా వెనుకే ఉంటూ మమ్మల్ని ప్రతి విషయంలో అభినందించినటువంటి మా గౌరవ డిఎస్పీ గారిని, ఎస్పీ గారి మా సార్ ఏ ప్రోగ్రామ్ చేసినా ఎప్పటి ఉండి ఓకే చేయండి అని చెప్పి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈరోజు జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో జహీరాబాద్ డిఎస్పీ మరియు వాళ్ళ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీం అంతా కూడా కలిసి ఒక మంచి అద్భుతమైన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. దీనిలో దాదాపు ఒక 2000 మంది స్కూల్ పిల్లలు మరియు దగ్గరలో ఫ్యాక్టరీస్లో ఉన్న ఆల్ డ్రైవర్స్, మేనేజ్మెంట్ అందరినీ కూడా పిలిపించి ఈరోజు దాదాపు ఒక 3 అవర్స్ నుండి వాళ్ళకి కళా బృందంతో పాటు వివిధ ఇంతకుముందు యాక్సిడెంట్స్ బాలైన బాధితులతోటి మాట్లాడించి అసలు ఏం జరుగుతుందో, ఒక యాక్సిడెంట్ అయితే కుటుంబం ఎంతగా ఇంపాక్ట్ అవుతుందో వాళ్ళతోటి చెప్పించడం జరిగింది. సో దాంతోపాటు పిల్లలతో కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళందరికీ కూడా హెల్మెట్ ఎంత ఇంపార్టెంట్, సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పి, దాంతోపాటు మితిమీరిన వేగంతో ఎలాంటి వెహికల్స్ నడపొద్దు, అండ్ ఎస్పెషల్లీ నైట్ టైమ్స్లో బయటకు వచ్చినప్పుడు రోడ్ క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే 5-6 ఇంపార్టెంట్ ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పిల్లలకి చెప్పడం, వాళ్ళతోటి చెప్పియడము, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టించి ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే వాళ్ళని బండి ఎక్కుతామని చెప్పేసి ఒక రకంగా వాళ్ళ పిల్లలతోటే వాళ్ళ తల్లిదండ్రులకి ఈ ట్రాఫిక్ సంబంధించిన పాఠాలు నేర్పించడానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంతోపాటు సంగారెడ్డి జిల్లాలో అన్ని హైవేస్ మనకు 161 అండ్ 65 ఉంది కాబట్టి అన్ని జంక్షన్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్సు, ఫ్లాష్ బ్లింకర్స్, దాంతోపాటు ఈ మన డ్రమ్స్ కూడా స్పీడ్ లిమిట్ చేయడానికి ఎస్కర్వ్ ఉండే జంక్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు అన్ని అప్రోచ్ రోడ్స్కి స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం జరిగింది. ఎక్కడైతే రోడ్ యాక్సిడెంట్ అవుతుందో అక్కడ మల్టీ డిసిప్లినరీ కమిటీ డిఎస్పీ మరియు రెవెన్యూ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు మరియు హైవే అథారిటీస్ వాళ్ళందరితో కూడా కమిటీ చేయించి దాదాపు 12 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటిలో కూడా ఇంప్రూవ్మెంట్స్, రోడ్ ఇంజనీరింగు, ఎడ్యుకేషను అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఈ 3 E's బేస్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. సో లాస్ట్ 1 month నుండి ఈ 1 month స్పెషల్గా దీని మీదనే ఫోకస్ చేశాము. సో వివిధ ప్లేసెస్లలో రోడ్డు రిపేర్ చేయించడము, అన్ని స్కూల్స్లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడము, అండ్ ఎక్కడైతే ఎన్ఫోర్స్మెంట్ చేయాలో అక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఛాలెంజ్ చేయడం, ఛాలెంజ్ రిలైజ్ చేయడం లాంటివి చేయడము. సో ఈ సందర్భంగా జహీరాబాద్లో ఇంత పెద్ద మెగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ జహీరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ అండ్ టౌన్ సిఐ అండ్ శివలింగం అండ్ రూరల్ సిఐ హనుమంత్ అండ్ వాళ్ళ స్టాఫ్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.